హలో ఆల్. ఈ వీడియోలో ప్రింట్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. ఇందులో ఫస్ట్ మనం ఇందాకటి నుంచి ఏం చేస్తున్నాము, ప్రింట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాము. అది స్క్రీన్ మీద దాని వేరియబుల్లో ఉన్న వాల్యూ కనిపిస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా రాయొచ్చు ఏంటి అనేది చూద్దాము. దాంతోపాటు ఈ వీడియోలోనే ఇన్పుట్ అనే మెథడ్ గురించి కూడా చూద్దాం. ముందు మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే, నేను అది ఇది 2 వాడుతుంటాను. సో, అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇప్పుడొక కొత్త ఫైల్ ఓపెన్ చేస్తే, ఇది మన ప్రింట్ ఎక్స్‌ప్లనేషన్ కోసం సారీ. ఫైల్ ఓపెన్ అయింది. సో, న్యూ ఫైల్ ఓపెన్ అయింది. సో, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ అని ఇస్తున్నాను పేరు. ప్రింట్ అండర్‌స్కోర్ స్టేట్మెంట్స్ అని ఈ ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను. సో, ఇప్పుడు వరకు మనం చూసినవి ఎట్లా ఉన్నాయి ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే, a = 35 అనిచ్చి ప్రింట్ a అనిస్తే ఇది ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ షోస్ 35. సో బట్ ఇప్పుడు నాకు స్టేట్మెంట్ రావాలి అంటే A35 బదులు నేను ఇప్పుడు ఏజ్ = 31 అని తీసుకున్నాను. సో ప్రింట్ ఏజ్ అంటే ఏం చేస్తుంది? సో ఇట్ జస్ట్ షోస్ ఏజ్ as 31. బట్ 31 ఏంటి? 31 ఏంటి? అవి కిలో టమాటాలా, ఉల్లిగడ్డల ఏంటివి? సో ఐ వాంట్ వాట్ ఇట్ ఈస్. అందుకని దీనికి ముందు ఒక వాల్యుబుల్ మెసేజ్ యాడ్ చేద్దాం. సో ఒక స్ట్రింగ్ రాస్తాను నేను. స్ట్రింగ్ అంటే కొటేషన్స్లో రాయొచ్చు, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో మై ఏజ్ ఈజ్ అని రాస్తున్నాను. రాశాక ఇప్పుడు ఇలా వదిలేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇది ఐదర్ యూ కెన్ కంబైన్ 2 strings. ఓకే, సో 2 strings ఎలా కంబైన్ చేయాలి అంటే, సో 2 stringsని కామా పెట్టి మనము కంకాటినేట్ చేయొచ్చు, ఐ మీన్ కంబైన్ చేయొచ్చు. బట్ ఏజ్ ఈజ్ నాట్ ఏ స్ట్రింగ్ హియర్ ఇట్స్ అన్ ఇంటీజర్. సో కన్వర్ట్ దిస్ టు ఏ స్ట్రింగ్. ఎస్టీఆర్ అని దాని ముందు రాసి దాని స్ట్రింగ్లోకి మార్చేయండి. దాంతో 2 స్ట్రింగ్స్ అయిపోయాయి. కామా బేస్ చేసుకొని ఇవి 2 కంబైన్ అయిపోతాయి. ఇప్పుడు రిజల్ట్ చూస్తే మీరు మై ఏజ్ ఈజ్ 31 అని వచ్చింది. సో సిమిలర్ ఎగ్జాంపుల్, సో మీరు కామా బదులు ఓకే 2 స్ట్రింగ్స్ మాత్రమే మీరు కంకాటినేట్ చేయొచ్చు. ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్ని ఈ విధంగా మీరు చేయలేరు. సో కామా బదులు ప్లస్ కూడా వాడుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ వాట్ యూ యూస్. సో 2 కంకాటినేషన్కి యూజ్ అవుతాయి. కొంచెం స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ పెంచుకోండి. సో దిస్ విల్ గివ్ యూ ద స్పేస్. దిస్ ఈజ్ ఫైన్. బట్ సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. నేమ్ = హర్ష, ఏజ్ ఈజ్ 25. ఓకే, సో ఏజ్ 25 అని ఇచ్చాను. నవ్ ఐ వాంట్ టు ప్రింట్ ఎ మెసేజ్. ప్రింట్. సో ఈ గింకాటినేషన్ ఈ గోల లేకుండా ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో నాకు మొత్తం రావాలి. మై నేమ్ ఈస్, నా నేమ్ అనే వాల్యూ ఏ దాంట్లో స్టోర్ అయింది? నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నేను ఇలా ఇచ్చాను. అండ్ ఏజ్ అనేది ఏజ్లో స్టోర్ అయింది. మై ఏజ్ ఈజ్ ఏజ్ అని రాశాను. మై ఏజ్ ఈజ్ ఏజ్. సో ఈ విధంగా రాశా. సో ఇప్పుడు మీరు గెస్ చేయండి ఏం ప్రింట్ అవుతుంది? ఎస్, ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏం రాస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రింట్ అయిపోతుంది. ఒక స్ట్రింగ్ లోపల రాస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడేం ప్రింట్ అవుతుంది? ఈ వాల్యూస్ ఇక్కడ రీప్లేస్ అవ్వకుండా మై నేమ్ ఈజ్ నేమ్ అండ్ మై ఏజ్ ఈజ్ ఏజ్ అని ప్రింట్ అవుతుంది, విచ్ ఈజ్ మీనింగ్లెస్ కదా. సో టు మేక్ దిస్ as meaningful, we have a concept here called f-literal. So F stands for formatted string literal. సో ఇవి మన స్ట్రింగ్ని ఫార్మాట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలి? మన వేరియబుల్కి ఏదైతే వాల్యూ తెచ్చుకోవాలో ఆ వేరియబుల్ని ఓకే మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టాలి. సో ఇక్కడ ఈ నేమ్
అండ్ ఈ ఏజ్ వీటికి మనం అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఈ వేరియబుల్ నేమ్స్ వాల్యూస్తో రీప్లేస్ అవ్వాలి. సో ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టి ఈ కొటేషన్కి ముందు ఎఫ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ లిటరల్ ఎఫ్ అని పెడితే ఇవి రీప్లేస్ అవుతాయి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇప్పుడు వాల్యూ చేంజ్ అయింది. మై నేమ్ ఈజ్ హర్ష అండ్ మై ఏజ్ ఈజ్ 25. సో దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ లిటరల్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఏమన్నా ప్రింట్ స్టేట్మెంట్స్ డీబగింగ్ పర్పస్ రాసినప్పుడు ఈ ఎఫ్ లిటరల్ యూస్ చేసే రాస్తారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్పుట్ ఫంక్షన్. సో మీరు ఇప్పుడు వరకు చూసిన ఫంక్షన్స్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ చూశారు, టైప్ అనే ఫంక్షన్ చూశారు, దాన్ని ఫంక్షన్నే మెథడ్ అని కూడా అనొచ్చు. ప్రింట్ మెథడ్ చూశారు లేదా టైప్ మెథడ్ చూశారు. ఇప్పుడు మీరు చూడబోయే మెథడ్ ఇన్పుట్ మెథడ్. ఇంతసేపు మీరు వాల్యూస్ని స్టాటిక్గా ఇస్తున్నారు. అంటే నేమ్ ఈక్వల్ టు హర్ష అనేది స్టాటిక్గా ఇవ్వడం. దట్ మీన్స్ యు ఆర్ పాసింగ్ దిస్ వాల్యూ బిఫోర్ హిట్టింగ్ దిస్ రన్ బటన్. అంటే ఈ రన్ బటన్ నొక్కక ముందే ఇక్కడ వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో ఏం చూస్తామంటే రన్ బటన్ నొక్కాక వాల్యూ ఎట్లా ఇవ్వాలి అనే విషయం చూస్తాం. సో దానికోసమని ఇన్పుట్ మెథడ్ వాడాలి. ఇన్పుట్ అని రాసి ఓకే మన మెసేజ్ ఇవ్వాలి, యూజర్ మెసేజ్ ఏదో ఒకటి. ఎంటర్ యువర్ నేమ్, రిలవెంట్ మెసేజ్ ఇవ్వాలి. అక్కడ నేమ్ అనే వాల్యూ ఉంది కాబట్టి ఎంటర్ యువర్ నేమ్. సిమిలర్లీ ఏజ్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాము. ఏజ్ అని ఇచ్చేసి ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇద్దాం. ఎంటర్ యువర్ ఏజ్. సో నేము ఏజ్ తీసుకున్నాం. వెరీ గుడ్. సో నౌ లెట్ us try to do the same thing. ప్రింట్ చేద్దాం అండ్ see how it goes. సో ఇంకా నేను ఇక్కడ వీటికి ఈ నేము ఏజ్కి వాల్యూస్ ఇవ్వలేదు. అవి ఎప్పుడు ఇస్తాను అంటే ఈ రన్ బటన్ ఏదైతే ఉందో పైన, ఇది రన్ బటన్ ఉంది కదా, ఈ ప్లే బటన్, ఇది రన్ బటన్, ఇది నొక్కాక అప్పుడు ఇస్తాను. చూడండి ఇలా నన్ను అడుగుతుంది. ఇక్కడ రాసిన మెసేజ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను హర్ష అని ఇస్తాను. ఎంటర్ కొట్టి ఇన్పుట్ యువర్ ఏజ్ అంటే 30 అని ఇస్తాను. ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ నాకు మై నేమ్ ఈజ్ హర్ష అండ్ మై ఏజ్ ఈజ్ 30 అని వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది సినిమా. కానీ ఏజ్ అనేది ఏ డేటా టైపు? మోస్ట్లీ ఫ్లోట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఓకే ఊరికే ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్ అని కొడితే అది స్ట్రింగ్ అని వస్తుంది. టైప్ ఆఫ్ ఏజ్ అని చూస్తే టైప్ ఫంక్షన్ గుర్తుంది కదా, నిన్న క్లాస్లో చూసుంటాం. సో ఇది ఏం చేస్తుంది? టైప్ ఆఫ్ ఏజ్ అంటే ఇది స్ట్రింగ్ అని ఇస్తుంది. చూడండి హర్ష, మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొట్టాలి, ఎగ్జిక్యూట్ చేయొద్దు. సో 30 అని ఇస్తే చూడండి ఈ టైప్ ఆఫ్ ఏజ్ మనం నెంబర్ ఎంటర్ చేసినా కూడా స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఎందుకు అంటే మీరు ఇన్పుట్ మెథడ్కి మీరు ఏ వాల్యూ ఇచ్చినా కూడా దాన్ని స్ట్రింగ్గా మాత్రమే కన్సిడర్ చేస్తుంది, కానీ వేరే ఏ డేటా టైప్ కింద కన్సిడర్ చేయండి. ఏ వాల్యూ ఇచ్చినా, నెంబర్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా, బులియన్ వాల్యూ ఇచ్చినా అది స్ట్రింగ్గానే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఏజ్ అనేది ఫ్లోట్ కింద రావాలి, ఫ్లోట్ అనే డేటా టైప్లో రావాలి కాబట్టి టైప్ కాస్టింగ్ చేయాలి. అంటే స్ట్రింగ్ నుంచి నాకు ఫ్లోట్లోకి మారాలి. సో ఫ్లోట్ అని ముందు మెన్షన్ చేస్తే ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూ ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది, స్ట్రింగ్లోకి రాదు. సో హర్ష 30 అని ఇస్తే ఇప్పుడు చూడండి ఫ్లోట్ అని రిజల్ట్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్. Hope the topics are clear. Thanks for watching this. Bye.